నిద్రించిన వారు మొదట లేస్తారు. కడబోర శబ్దం మోగగానే సమాధులన్నీ తెరవబడతాయి. ఎక్కడున్న సమాధులైనా తెరవబడినప్పుడు నిద్రించిన వారు, అంటే చనిపోయి పాతి పెట్టబడిన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులైన మనం తిరిగి లేస్తాం అన్న సంగతి మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం. అయితే ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసే ఒక మాట ఏంటంటే, చనిపోయి బ్రతికిన వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు పునరుద్ధానం అంటే ఏంటి, కొన్ని విషయాలు నేను క్లుప్తంగా ఆ రిఫరెన్స్లు చూపించి ఆ పాయింట్ మీకు చెప్పి నేను ముగించేస్తాను. ఒక మాట చూపిస్తాను చూడండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ అపొస్తలులు ఒక మాట అంటారు ధైర్యంగా. అక్కడ అపొస్తలులు అక్కడున్న వారి ముందు ఒకప్పుడు భయపడి పారిపోయిన వారు, ఒకప్పుడు అక్కడ ఉన్న వారిని చూసి భయపడి ప్రాణాలకు ఏమన్నా ప్రమాదం వస్తుందని చెప్పి పారిపోయిన వారే. కానీ ఇక్కడ మనం చదివిన మాటలో 3:15లో చదువుతున్నారు. ఆ మాట అందరూ కూడా చూడండి. మీరందరూ కూడా యేసయ్యను చంపారు, అయితే దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపాడు, అందుకు మేము సాక్షులం. ఆ మాటను మనం పూర్తి చేయాలి కదా. దేవుని సన్నిధిలో మనం చదువుతున్న మాట, వింటున్న మాట, ధ్యానిస్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరందరూ కూడా ఒకప్పుడు ఏం చేశారో తెలుసా, జీవాధిపతిని చంపారు. జీవాధిపతి వచ్చి మీకు జీవాన్ని ప్రసాదించాలని వస్తే, మనందరికీ మార్గాన్ని చూపించాలని వస్తే, మన కొరకు ప్రాణం పెట్టేటట్లుగా ఆయన దిగి వస్తే ఆయన నిష్కారణంగా చంపారు. ఇదిగో అయితే మీరు చంపినా మీరు అనుకుంటున్నారు ఆగిపోయిందిలే, ఇక మాకు అడ్డు తొలగిపోయిందిలే, మీరు అనుకుంటున్నారు పేడ విరగడైపోయిందిలే, మీరు అనుకుంటున్నారు ఇక మాకు ఎదురేంట్లే అని. కానీ జీవాధిపతిని మీరు చంపారు, దేవుడు ఆయనను లేపాడు. ఆమెను చెప్పండి, లేపాడు. ఇప్పుడు మేమెవరో తెలుసా, లేచిన దేవునికి సాక్షులం. ఆమెను చెప్పండి. మనం అందరం ఎవరు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం ఎవరమండి, సాక్షులం.